పార్వతీపురం పట్టణంలోని వెంకంపేట పరిధిలో సర్వే నెంబర్ 127లో ఉన్న గెడ్డభూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ టీడీపీ మాజీ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేడు తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. వర్షాకాలంలో సుమారు 720 క్యూసెక్కుల నీరు ప్రవహించే ఈ గెడ్డ ప్రాంతాన్ని ఆక్రమిస్తే చుట్టుప్రక్కల ఉన్న సుమారు 500 కుటుంబాలు ముప్పును ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశంపై ఇప్పటికే స్థానిక ప్రజలు పలుమార్లు ఆందోళన నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే స్వయంగా ఈ భూమి విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ రెవెన్యూ, సాగునీటి పారుదల శాఖలు స్పష్టమైన నివేదిక ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్ జరగడం అనుమానాలకు తావిస్తుందన్నారు. భూమి నిజంగా జిరాయితీ అయితే యజమానులు తమ పత్రాలను బహిరంగంగా చూపకుండా ఆన్లైన్ ద్వారా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అక్కడ నీటి ప్రవాహం లేకపోతే ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో వంతెన ఎందుకు నిర్మించిందని ప్రశ్నించిన ఆయన ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన కోరారు. ఆ స్థలం ప్రభుత్వ భూమిగా తేలితే అక్రమ రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఒకవేళ జిరాయితీ భూమిగా తేలితే ముప్పు నుంచి కాలనీ వాసులకు భద్రత కల్పించేలా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ప్రజల్లో కలిసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ద్వారపురెడ్డి జగదీష్ హెచ్చరించారు. అధికారులు కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు వాటి మీద క్లారిటీ కూడా ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా వస్తే ఈరోజు సర్వే నెంబర్ 127 పార్వతీపురం పట్టణంలో వెంకంపేట విలేజ్ దాని తాలూకా పర్వ్యూలో ఉన్న దాంట్లో ఇష్యూ ఇప్పుడు గత 4-5 నెలలుగా నడుస్తూ ఉంది. నేరుగా గౌరవ శాసనసభ్యులే అది గడ్డని దాదాపు 720 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అందులోంచి రెయిన్ వచ్చేటప్పుడు ఫ్లో అవుతుందని, దానివల్ల దాదాపు 500 ఇళ్ళు ప్రజలు ఇబ్బంది పడతారని అక్కడ ప్రజలు కూడా ఉద్యమం చేశారు. శాసనసభ్యులు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అబ్జెక్షన్ రైజ్ చేశారు. చేసిన తర్వాత రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా వెళ్ళాయి. వీ థాట్ దట్ అక్కడికి ఇష్యూ ఏదో దాగింది అని అనుకున్నాం. మళ్ళీ నిన్నను గౌరవ శాసనసభ్యులే ప్రెస్ మీట్ పెట్టి నేను అబ్జెక్షన్ చేస్తున్నా కూడా జిల్లా యంత్రాంగం ముందుకెళ్ళింది, రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని చెప్పడం చూస్తూ ఉంటే ఒక శాసనసభ్యులకి, గౌరవ శాసనసభ్యులకే ఈ జిల్లాలో క్లారిటీ ఇవ్వలేని పరిస్థితులు అధికారులు ఉన్నారు. అది కాకుండా వితౌట్ ఎనీ క్లారిఫికేషన్ నిన్న రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని తెలిసింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, లేకపోతే కన్సర్న్డ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయినా ఎందుకు ఇవన్నీ ఇలా చేస్తూ ఉన్నారు? ఇప్పటికి ఈరోజు కూడా మీడియా మీకు దగ్గర ఉంటుంది. మీడియాకైనా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. కన్సర్న్ సబ్ రిజిస్ట్రార్ కూడా ఇందులో అసలు ఏం నడుస్తూ ఉంది, ఏం జరుగుతూ ఉంది, ఇందులో ఎందుకు దీనికి అంత కాన్సన్ట్రేషన్? ఇప్పటికీ కూడా అది ఆ మీడియా దీంట్లో నేను వాయిస్ చూస్తూ ఉంటే సబ్ రిజిస్ట్రారు అది జరాయితీ అండి అందుకు రిజిస్ట్రేషన్ చేశాడని చెప్పలేకపోతా ఉన్నాడు. అసలు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? నేను చెప్తున్నాను, నేను ఈ జిల్లాకి జిల్లా కలెక్టర్ గారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద ఆల్ ఆర్గనైజేషన్. దయచేసి ఈ విషయంలో మీరో లేకపోతే మీ సబ్ కలెక్టర్ గారినో ఎవరినో ఒక క్లారిటీ ఇస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు, ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఒకవేళ నిజంగా ఆ బెనిఫిషరీ ఎవరైతే వాళ్ళకు కూడా జస్టిస్ జరుగుతుంది. దానికి అంత ఫ్లో లేకపోతే ఇవాళ ₹1 కోటి పెట్టి అక్కడ బ్రిడ్జ్ ఎందుకు కడతారు? దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ థింగ్స్. ఇన్ని అన్నిటికీ ఎందుకు వై అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జిల్లాలో ఉన్న అధికారులు ఎందుకు వై దే ఆర్ కీపింగ్ క్వైట్? ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మాట్లాడుకోండినా? అంచేత ఇమ్మీడియట్గా ఇప్పుడు అది ఏది తీసినా కూడా అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఎవరికి $1 మిలియన్ ప్రశ్న అంటే అది జిరాయితీ అయితే జిరాయితీ అన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు చెప్పడం లేదు? గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇరిగేషన్ వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? ఇదేమైనా అంత కాంప్లికేటెడ్ ఇష్యూయా? ఇదేనా ఇండో పాకిస్తాన్ బార్డర్ ఇష్యూయా? ఇది ఎవరికి సరదాగా ఉన్నట్టుంది ఆడుకోవడం అందరితోనూ. అంచేత ఇప్పటికైనా కరెక్ట్గా అది జరాయితీ అయితే దాన్ని చెప్పండి, లేదా అంటే ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయాలి. కూటమి ప్రభుత్వం హామీ